నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రైతులకు అదనపు ఆదాయమే ప్రభుత్వ ధ్యేయం. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. తిరుపతి వినాయక సాగర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి. వినాయక చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే వర్తింపజేయాలి. స్విమ్స్ ఎంప్లాయీస్ సంఘం నాయకులతో కలిసి ఆసుపత్రి సిబ్బంది ధర్నా. మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ తిరువీధుల మహేష్ అరెస్ట్. 400 గ్రాముల బంగారం స్వాధీనం. మరో కేసులో ద్విచక్ర వాహనాలు దొంగిలించే 3 అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 19 లక్షల రూపాయలు విలువ చేసే 15 ద్విచక్ర వాహనాల స్వాధీనం. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రులు డాక్టర్ సీదిరి అప్పలరాజు, తిరుపతి శ్రీకాళహస్తి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిలతో కలిసి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాకు వివరిస్తూ 7 కోట్ల రూపాయల నిధులతో పశువైద్య విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని 9 లక్షల రూపాయలతో 50 మంది కూర్చునే విధంగా డిజిటల్ మినీ సెమినార్ హాల్ను కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ లైబ్రరీ నుండే సెమినార్ హాల్ ద్వారా రైతులకు నేరుగా పాఠాలను చెప్పగలిగే సదుపాయం కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు. సెమినార్ హాల్ నుంచి దేశంలోని ఎక్కడి నుండైనా ఆన్లైన్ ద్వారా క్లాసులు అందించే విధంగా ఆధ్యాత్మిక హంగులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో ఉన్న ఇతర పశువైద్య విశ్వవిద్యాలయాల కంటే తిరుపతిలో ఉండే పశువైద్య విశ్వవిద్యాలయంలో మెరుగైన సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని తెలిపారు. మత్స్యశాఖ పశువైద్య కళాశాలకు అనుసంధానంగా ఉండేదని, ఇప్పుడు మత్స్యశాఖను ప్రోత్సహించాలనే ఉద్దేశం, నైపుణ్యం గల విద్యార్థులను తయారు చేయాలని నరసాపురంలో మత్స్యశాఖ విశ్వవిద్యాలయాన్ని త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రైతులకు అదనపు ఆదాయం చేకూర్చాలనే ఉద్దేశంతో పశువైద్యశాలను, మత్స్యశాఖ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి అనేక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి 1000 జంతువులకు ఒక పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ను, మత్స్యశాఖ సెంటర్లో ఉన్న గ్రామంలో విలేజ్ ఫిషరీ అసిస్టెంట్ను పెట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా పశువైద్య అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్లు అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తాయని తెలిపారు. పశువైద్య అంబులెన్స్ కోసం అదనంగా కాల్ సెంటర్, టెలి వెటర్నరీ సర్వీసింగ్ కూడా అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. 24 గంటలు పనిచేసే టెలి వెటర్నరీ సర్వీస్ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. పశుసంవర్ధక శాఖలో అత్యంత పారదర్శకమైన పరిపాలనతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో ముందుంటుందని, అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో పశువైద్యశాల విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం పశువైద్య విశ్వవిద్యాలయంలో క్లినికల్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్ను సందర్శించారు. సతీ సమేతంగా మంత్రి గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పద్మనాభం, రిజిస్ట్రార్ ఏ రవి, డీన్ డైరీ సురేష్, పశువైద్య శాస్త్రం డీన్ సర్జన్ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇప్పుడు మనం రైతు భరోసా కేంద్రాల్లో రైతుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ రన్ చేస్తూ ఉన్నాము. రైతులకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ డిసిపేట్ చేయడం కోసం ఒక రైతు భరోసా ఛానల్ మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించబడతాము. మరి అలాగే రైతులకు నేరుగా ఈ హాల్ నుంచి, ఈ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాఠాలు చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అత్యాధునిక హంగులతో కూడుకున్నటువంటి కాన్ఫరెన్స్ హాల్. నేరుగా ఇక్కడ క్లాసెస్ చెప్పుకోవటం, ఇక్కడి నుంచి దేశం మొత్తం మీద ఎక్కడికైనా కానీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకునే విధంగా ఈ హాల్ని అయితే తయారు చేయటం జరిగింది. ఈ ఒక్క హాల్ నిర్మాణం కోసమనే సుమారుగా ఒక 90 లక్షలు ఖర్చు చేయటం జరిగింది. తిరుపతి నగరాన్ని ఆదర్శవంతంగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోని నగరాలకు ఆదర్శవంతంగా తిరుపతి నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాటర్ ప్లస్ విభాగంలో సౌత్ ఇండియాలో మొదటి స్థానం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధించిందన్నారు. చెత్త కుండీలు ఎత్తివేసి
తక్కువ స్థాయిలో డస్ట్బిన్లు ఏర్పాటు చేసి చెత్త నిర్వహణలో దేశంలోని నగరాల్లో 3 స్టార్ రేటింగ్ మన తిరుపతికి వచ్చిందని, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో 1 నుండి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో మన తిరుపతికి 3వ స్థానం వచ్చిందని, సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 3వ ర్యాంకు వచ్చిన విషయాలను గుర్తు చేస్తూ జరగబోయే స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి నగరపాలక సంస్థ మరింత మెరుగైన అవార్డులను కైవసం చేసుకుంటుందని కమిషనర్ అనుపమ తెలిపారు. తిరుపతి నగరంలో గుంతలు లేని రహదారులను మరో నెలలోపు చూడవచ్చని, అందుకు తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ప్రజల ఆహ్లాదానికి వినాయక సాగర్ రూపుదిద్దుకుంటోందని, అక్కడ పనులు వేగవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రజలకు, నిత్యం వస్తున్న భక్తులకు ట్రాఫిక్ సమస్యల నుండి విముక్తి కలిగించేందుకు 12 మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. నగరంలో దోమల నివారణకు అన్ని డివిజన్లలో దోమల మందు చల్లడం, దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నామని, నూతనంగా 3 ప్రైమరీ హెల్త్ సెంటర్లను ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందన్నారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించడం జరిగిందని, భూగర్భ డ్రైనేజీ పనుల్లో తీసుకోవాల్సిన చర్యలను, జాగ్రత్తలను 3 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించి తెలియజేయడం జరిగిందన్నారు. గత వర్షంలో నగరంలో ఏర్పడిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అవసరమైన జాగ్రత్త చర్యలను అమలు పరిచేలా పనిచేస్తున్నామని వివరించారు. నగరంలోని నీటి కుంటల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. మన వెల్ఫేర్ సెక్రటరీస్ కి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఈ అన్ని సచివాలయంలో ఈ థెఫ్ట్ ప్రాబ్లమ్స్ రిపోర్ట్ అయింది. ఈ సెక్యూరిటీ పెంచడానికి మనము సచివాలయం బిల్డింగ్స్లో 4 CCTV కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ కాకుండా ఇంకా డే టు డే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ సప్లై లేదు మన సచివాలయం స్టాఫ్ కోసం, మన ఇది ప్రజల కోసం సచివాలయం బిల్డింగ్స్లో వాటర్ సప్లై లేదు, ఇంకా ఇది ట్యూబ్ లైట్స్ పోతుంది, మన ఫ్యాన్స్ పడిపోతుంది. ఎటువంటి చిన్న రిపేర్స్ చేయడానికి అడ్మిన్ సెక్రటరీ పేరు మీద ఒక పెటీ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్లో ప్రతి నెలలో 1000 రూపాయలు మన కార్పొరేషన్ వైపు నుంచి మన ఈ డిపాజిట్ చేస్తున్నాము. వినాయక చవితి నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేయర్, కమిషనర్ పరిశీలించారు. వినాయక సాగర్లో చేయాల్సిన పనులు, చేస్తున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ గడువులోపు కూడా మొదటి దశ పనులు పూర్తి చేయలేదన్నారు. ఆగస్టులో వినాయక చవితి రానుందని, ఈలోపు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. ఏవైనా బిల్లులు పెండింగ్లో ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, పట్టుదల అలవర్చినట్లయితే అట్టివారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, సమాజంలో ఆదర్శవంతులుగా నిలుస్తారని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అధినేత్రి డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని నలంద నగర్లో గల శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుధారాణి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ చిన్నతనం నుండే ప్రతి ఒక్కరూ సద్గుణాలతో పాటు క్రమశిక్షణ, పట్టుదలను అలవరుచుకోవాలని సూచించారు. ఉన్నతమైన ఆశయంతో ప్రతి విద్యార్థి పట్టుదలతో విద్యను అభ్యసించినట్లయితే ఆదర్శవంతులుగా రాణిస్తారని పేర్కొన్నారు. అలాగే డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. చిన్నతనం నుండే ప్రతి విద్యార్థి విద్యతో పాటు దేశభక్తిని కూడా అలవరుచుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలతో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ దివ్య, పుష్ప, రమణ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. And first of all, occasion lo I should thank both wife and husband Nageswara garu వాళ్ళ మిసెస్ దివ్యాని. సో 3 years ఎంతో హార్డ్ వర్క్, నిజంగానే పాపం చాలా ఒడిదుడుకులు వచ్చినా కానీ అలాగే ఏం చెప్తారు, ఒక మొక్కవని సంకల్పంతో ఈ స్కూల్ని అలా కాపాడుకుంటూ వచ్చారు. సో ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఆన్ దిస్ అకేషన్. అండ్ ఈసారి కొంచెం యంగ్స్టర్స్ రమణ, పుష్ప ఇంకొంచెం డెడికేషన్తో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళిద్దరు కూడా చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం టీచర్స్ మీ రోల్ చాలా ఉంది. ఎందుకంటే స్కూల్ అంటే ఏదో మనము జస్ట్ మిగతా వాళ్ళతో పోటీ పడ్డము, దట్స్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ హ్యావింగ్ ది ఫంక్షన్ టుడే. ఖచ్చితంగా ఈ స్కూల్లో వచ్చిన పిల్లలంతా కూడా ఎట్లా ఒక మైనప్ ముద్దలాగా ఉంటారు. మీరు ఎలా మలిస్తే వాళ్ళు రేపు అలా తయారవుతారు. అర్థమైందమ్మా? సో వాళ్ళ ఉండే ఆ క్యారెక్టర్ అనేది మొట్ట మోల్డ్ చేసేది మీరే. మార్కుల వరకు మీరు అన్నట్లు స్టడీ అవర్స్, పేరెంట్స్ వీళ్ళ రోల్ కొంతవరకు ఉంటుంది, కానీ బిహేవియర్ అండ్ హౌ దే బికమ్ రేపు ఏమవుతారు, రేపు ఈరోజు రేటి పాలుదే రేపటి పౌరులు.
సో మీ చేతుల్లో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ ఎంతో నమ్మకంతో పెడుతున్నారు. మనం ఏం చేయగలము, మన రోల్ ఎంత అనేది ముందుగా దాన్ని అర్థం చేసుకునే దానికి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. యాటిట్యూడ్ అనే ఇంగ్లీష్ వర్డ్స్ని అంకెల్లో మారిస్తే 100 అవుతుంది. సో ఫస్ట్ మీకు ఒక దృక్పథం ఉండాలి, ఎలా ఉండాలి జీవితం అనేది. అదే మాదిరి డిసిప్లిన్, ఇందాక మేడం చెప్పినట్టు క్రమశిక్షణ అనేది ఉండాలి. క్రమశిక్షణ కూడా అంకెల్లోకి మార్చినట్లయితే ఎన్ని వైపులు వస్తాయి? 100. యూఆర్ రైట్. సో డిసిప్లైన్ అండ్ యాటిట్యూడ్ ఆర్ ది కీ రోల్స్. అంటే దృక్పథము మరియు క్రమశిక్షణ. ప్రతి విద్యార్థి బాల్యం నుండే క్రమశిక్షణ పట్టుదలను అలవర్చుకోవాలని, అప్పుడే ప్రతిభావంతులుగా రాణిస్తారని మబ్బు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి బైరాగిపేటలో గల మహాత్మాగాంధీ మున్సిపల్ స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పట్టుదలను అలవర్చుకోవాలని సూచించారు. అలా అలవర్చుకున్న వారు ప్రతిభావంతులుగా వెలుగొందుతారని పేర్కొన్నారు. విద్యార్థులందరూ చదువుల్లో రాణిస్తూ ఆదర్శవంతులుగా నిలవాలని తెలిపారు. 2022 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన 5గురు విద్యార్థులకు చేతి గడియారాలతో పాటు 2000 రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయురాలు అరుణ, అభినయ ఆర్ట్స్ అధినేత బిఎన్ రెడ్డి, రహమతుల్లా, బండి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. పట్టుదల క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించగలము అనే ఒక ఉద్దేశంతో నేను ఆ పిల్లలకందరికీ బోధించాను. నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ సంవత్సరం 150 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 75 మంది దాకా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని వాళ్ళకందరికీ చెప్పాను. క్రమశిక్షణ పట్టుదలతో ఉంటే ఏదన్నా సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో మీరు తెల్లవారితో లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఈ 10వ తరగతే మీ జీవితంలో టర్నింగ్ పాయింట్. అంటే ఏమి, 10వ క్లాసులో చదివేదే నెక్స్ట్ ఇయర్కు పోయేసరికి ఎంపీసీ. తిరుమల ఆస్థాన మండపంలో ఆగస్టు 1-2 తేదీల్లో అఖండ విష్ణు సహస్రనామ స్తోత్ర జపయజ్ఞాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వికాస తరంగిణి నిర్వాహకులు నాగేంద్ర సాయి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చరల్ ఫెడరేషన్ సహకారంతో అఖండ విష్ణు సహస్రనామ జపయజ్ఞానికి చెన్నై, బెంగళూరు, మైసూర్, ఢిల్లీ, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల నుండి వందలాది భక్త బృందాలు పాల్గొనడానికి విచ్చేస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల శ్రీ పెద్దజీయర్ స్వామి ప్రారంభిస్తారని తెలియజేశారు. టీటీడీఈఓ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఉదయం 5 గంటల నుండి మాడవీధులలో నగర సంకీర్తన చేస్తూ ఆస్థాన మండపం చేరుకుంటారని, 2వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం పరిసమాప్తమవుతుందని, ఈ యజ్ఞానికి తిరుపతి వాసులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని దాన్ని ఒక యజ్ఞంలాగా దేశవ్యాప్తంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సంవత్సరం అంతా కూడా ఎక్కడో ఒకడ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కాదు కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే తిరుమలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నాడు ఆస్థాన మండపంలో అఖండ విష్ణు సహస్రనామ జపయజ్ఞం అని చెప్పిన అంటాం దీన్ని. ఇది జరుగుతుంది. ఇది 20 సంవత్సరాలుగా జరుగుతుంది. ఒక్క 2 సంవత్సరాలు ఈ కరోనా టైంలో మాత్రం జరగలేదు. ఇంచుమించు 2000 మంది దీంట్లో పాల్గొంటారు. ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆగస్టు 6వ తేదీ నుండి జరగనున్న బ్యాడ్మింటన్ మహిళలు మరియు పురుషుల పోటీల్లో అండర్-17, అండర్-19 పోటీల్లో పాల్గొనదలిచిన వారు 4వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు సింగిల్స్కు 300 రూపాయలు, డబుల్స్ పోటీలకు 600 రూపాయలు చెల్లించి స్మార్ట్ షటిల్ పోటీల్లో పాల్గొనాలని అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణయ్య, సత్యనారాయణ, ఆనంద్, శ్రీనివాసులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో వీరు మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనే క్రీడాకారులందరూ తమ వద్ద ఐడీ కార్డులను పొందాలన్నారు. ఇతర వివరాలకు 9553691456 నంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. స్టేట్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారని, స్టేట్ సెక్రటరీ అంకమ్మ చౌదరి గారని, వారి ద్వారా రిలీజ్ అయిన క్యాలెండర్ ద్వారా ఈ టోర్నమెంట్లన్నీ ఈ సంవత్సరం జరుగుతాయని తెలియజేస్తున్నాము. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ మాత్రము ఈ నెల 17వ తారీఖున కొన్ని కేటగిరీలు 11, 13, 15 కేటగిరీలు జరిగాయి. రేపు నెల 6వ తారీఖు అండర్-17, 19 మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలకి సెలక్షన్స్ జరుగుతాయి. ఈ సెలక్షన్స్లో పాల్గొని సెలెక్ట్ అయిన వారికి స్టేట్ ఛాంపియన్షిప్లో
మెయిన్ డ్రా ప్రవేశం ఉంటుంది. మెయిన్ డ్రాలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి అసోసియేషన్ తరపున ఇటీవల జరిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి వైకాపా రిగ్గింగ్ విజయం వెనుక జరిగిన అరాచకత్వంపై తాము హైకోర్టును ఆశ్రయించామని, త్వరలో సంబంధించిన వారికి నోటీసులు అందుతాయని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ జరిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగిన 7 గంటల సమయంలో 12 మంది అభ్యర్థుల ఎంపికలో 57,000 మంది బ్యాంకు ఖాతాదారులు ఉండగా 40,000 పైచీలకు ఓటర్లతో పోలింగ్ జరగడం, అది కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడం వీటి పట్ల అనేక అనుమానాలు దారితీస్తున్నట్లు ఆరోపించారు. అందులోనూ ఎలక్షన్ తేదీన హాఫ్ డే సెలవు ప్రకటించకపోవడంపై వన్ సైడ్ ఎలక్షన్, వైకాపా ఏకగ్రీవం కోసం రిగ్గింగ్ మాయాజాలం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుసార్లు టీడీపీ చేతిలో ఓడిన స్థానిక ఎమ్మెల్యే కేవలం 350 ఓట్లతో గెలుపొందారని, అలాంటిది వైసీపీ కార్పొరేటర్లు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు వేలకు వేలు ఓట్ల మెజారిటీ రావడం పట్ల గతంలో వైకాపా నేతల స్థితి, నేడు పరిపాలనలోనికి వచ్చాక వారి పరిస్థితి పట్ల ఫ్యాన్ పార్టీ జాతకాలను గుట్టు విప్పారు. అవినీతి, సరికొత్త రిగ్గింగ్, ఏకగ్రీవ రాజకీయాల పట్ల పలు విమర్శలు చేస్తూ దుయ్యబట్టారు. తమ నేతల్ని హౌస్ అరెస్టులు చేసి డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న వారిని, అలాగే టీడీపీ నాయకులను ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఇలా వైసీపీ అరాచక గెలుపుకు తార్కాణంగా ఎలక్షన్ జరిగిన ఎస్జేఎస్ కాలేజీ చుట్టుపక్కల ఈటింగ్, క్యాషింగ్, ఓటింగ్, డ్రింకింగ్లే సాక్ష్యాలన్నారు. శంకరనారాయణ, తిరుపతి నగర అధికార ప్రతినిధి సత్తు మధుసూదన్ యాదవ్, అలాగే మహేష్, సుబ్బరాయుడు, వెంకటరెడ్డి, ప్రకాష్, జ్యోతి, గోవింద్, జానీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాన్ని మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి, మా మీద కేసులు పెట్టి, మమ్మల్ని అరెస్ట్ చేయించి, మీరు వన్ సైడ్ ఎలక్షన్ చేసుకొని ఈరోజు ఒక టౌన్ బ్యాంక్ ఎన్నికల్ని 3 ఎమ్మెల్యేలతో చేశారంటే అది దాన్ని ఏమనాలో మీరే ఒకసారి దయచేసి ఆలోచించాలి. 12 మంది డైరెక్టర్లు 57,250 ఓట్లతో 3 ఎమ్మెల్యేలతో మీరు ఎన్నికలు చేశారంటే కరుణాకర్ రెడ్డి గారు దయచేసి అది మీ విజ్ఞతకే మేము ఒక్కసారి పరిగణలో తీసుకోండి. మేధావి అంటారు, పుస్తకాలు చదువుతారు, సమాజానికి హితం మేము చేస్తామంటారు. 57,250 ఓట్లు బుధవారం రోజు వర్కింగ్ డే, కేవలం 7 గంటల సేపు ఎన్నికలు జరిగితే 3 ఎమ్మెల్యేని తీసుకొచ్చారు. మేము 12 మంది అభ్యర్థులు ఉంటే మమ్మల్ని అందరినీ మీరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది ఎన్నికలు అంటారా? దయచేసి ప్రజలారా, తిరుపతి ప్రజలు ఆలోచించండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశారంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తిరుపతిలోని ఎస్డీ రోడ్డు నుంచి పశ్చిమ పోలీస్ స్టేషన్ వరకు రిక్షాలు తొక్కుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక రిక్షాలు, ఆటోలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పి యువతను నట్టేట ముంచారన్నారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సంవత్సరాలు 4వ సంవత్సరంకి వచ్చింది. ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. 4 జనవరిలు అయినాయి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండరు? మిమ్మల్ని నమ్మి మా తల్లిదండ్రుల ఆస్తుల్ని, పుస్తుల్ని తాకట్టు పెట్టి కోచింగ్ సెంటర్లో 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటూ పోలీస్ అవ్వాలని గ్రౌండ్ చుట్టూ తిరుక్కుంటూ మాకేమో వయసు అయిపోతా ఉంది. కానీ మీరు డిఎస్సి అయితే ఇంతవరకు నోటిఫికేషన్ ఇలా, పోలీస్ శాఖలో నోటిఫికేషన్ ఇలా, ఇంతవరకు నోటిఫికేషన్ అనే మాటే లేకుండా చేసి మేమంతా ఈరోజు పట్టుకూటి కోసం తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే బడిగుంట అప్పలనాయుడు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విద్యారంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానంలో కూడా ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలని స్పష్టం చేసిందని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల విలీనం పాలసీలో ఎదురవుతున్న సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. విలీనం అయ్యే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు కోరిన పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉండేదని, గత ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరిగిందని, విలీనం ప్రక్రియ ద్వారా తిరిగి మళ్లీ ప్రైవేటు పాఠశాలల్లో చేరే అవకాశం ఉంటుందన్నారు. పాఠశాల విలీనం ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాలతో కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, లేని పక్షంలో రాష్ట్రంలోని విద్యారంగంకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా
అలాగే పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను చేపడుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించండి అంటే విలీనమయ్యేటువంటి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, సబ్జెక్ట్ టీచర్లు నియమించాలి. తర్వాత అప్పుడు విద్యార్థులకు ఆప్షన్ ఇస్తే కనుక వాళ్ళు కోరుకున్న పాఠశాలలోకి వెళ్తారు. ఆ విధంగా కాకుండా ఉత్తర్వులు ఇచ్చేసి తప్పనిసరిగా వెళ్ళాలంటే కనుక విద్యార్థులు నష్టం జరుగుతుంది. కొంతమంది ప్రైవేట్ పాఠశాలకు కూడా వెళ్తున్నారు. అందుకోసమని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో 4 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇది జీవోలకు ముందే అంటే విధాన నిర్ణయానికి ముందే కనుక రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రక్రియ చేపట్టింటే కనుక క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేదానికి అవకాశం ఉండేది. ప్రధానంగా గత ఏడాది అయితే కనుక 7 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరినారు. ఈ విలీన ప్రక్రియ వల్ల మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళేటువంటి ఆందోళన అయితే కనుక మాకున్నది. 25వ వార్డు కార్పొరేటర్ నరసింహాచారి కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాయల చెరువు రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను నగర మేయర్ కమిషనర్ పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తిరుపతి నగరంలోని రాయల చెరువు గేటు వద్ద జరుగుతున్న అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ 2.7 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ అండర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేశామన్నారు. మరో 2 నెలల్లో తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. 25వ వార్డు సభ్యుల విజ్ఞప్తి మేరకు కస్తూరిబాయ్ కర్నాల లేఅవుట్ను కలుపుతూ మరో 15 అడుగుల వెడల్పు గల బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ వార్డు కార్పొరేటర్ నరసింహాచారి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఈ రోడ్డు కారణంగా ఈ వర్క్ కారణంగా పబ్లిక్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గత కౌన్సిల్లో కూడా ఈ కార్పొరేటర్ అయినటువంటి నరసింహాచారి గారు కూడా ఈ ప్రాబ్లమ్ని రేజ్ చేయడం జరిగింది. అట్లాగే క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు మన తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో మేము కూడా కమిషనర్ గారు కూడా ఎస్సీ మోహన్ సార్ కూడా ఈ 31st కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇంకా అయినా కూడా స్పీడప్ చేశారు వర్క్. సో అట్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి ఈ రోడ్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. సో దీని ఎస్టిమేట్ దాదాపుగా 2.7 crores. ఈ అండర్వే ఈ సబ్వే బ్రిడ్జ్ గిన తయారైందంటే దాదాపుగా ఈ డిఆర్ మహల్ రోడ్లో ఉండే ట్రాఫిక్ సమస్య కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. గారు మరియు కార్పొరేటర్ నరసింహాచారి గారు ఇంకా మన ఎంసీటీ ఆఫీషియల్స్తో ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్క్స్ ఇప్పుడు జరుగుతుంది. ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్క్స్కి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ చాలా ముఖ్యమైన ఈ ప్రాజెక్ట్ ఉంది కార్పొరేషన్కి. ఇది ఇంతకుముందు ఇది ఎమ్మెల్యే గారికి చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మరియు తిరుపతి నుంచి ఇంకా మెంబర్స్ కూడా ఈ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. కౌన్సిల్లో కూడా చాలాసారి ఇష్యూ డిస్కస్ చేయడం జరిగింది. 31st జూలై వరకు ఈ పని కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వర్షం ఉంది కాబట్టి కొంచెం ఈ వర్క్ కొంచెం స్లో అయింది. మన కార్పొరేషన్కి జనవరి నెలలో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయింది. జనవరి నుంచి కంటిన్యూస్లీ ఈ పని ఇక్కడ ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య ఆధ్వర్యంలో స్విమ్స్ హాస్పిటల్ తిరుపతిలో జీవితాంతం డయాలసిస్ చేసుకునే కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 30 మంది కిడ్నీ బాధితులకు 30,000 రూపాయలతో కిడ్నీ బాధితుల ప్రాణాలను కాపాడుతున్న పి పెంచులయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు వారి సోదరులు పిఎస్ఎల్ ప్రసాద్ చేతుల మీదుగా ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు పంపిణీ చేశారు. ప్రత్యక్షమైనటువంటి దైవం ఆ పెంచులయ్య గారికి ఈ మీడియా తరపున ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాము. వాళ్ళ పాదాలకు వందనాలు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాము. ఈ ఇప్పుడు పరిస్థితుల్లో లక్షలు బాగా ఉన్నత పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా అటు గొప్ప దాతగా ముందుకు రావడము చాలా గొప్ప.
ఇటువంటి వ్యక్తులు వచ్చారు. కాబట్టి మా సిమ్స్ నందు దగ్గర 3,000 మంది డయాలసిస్ పేషెంట్లు చేసుకుంటున్నాము. ఇట్లా ప్రత్యేకమైన హార్ట్ పేషెంట్కి ఏదైతే ప్రాణదాత ట్రస్ట్ ఏ విధంగా ప్రవేశపెట్టారో దాని ద్వారా అనేక మంది చిన్నపిల్లల నుంచి అనేక మందికి వైద్యం పొందుతున్నారు. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు కూడా ఒక వింగ్ ఏర్పరిచి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పరిచి వాళ్ళు గుర్తించి వాళ్ళకందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతోమంది భక్తులు ఇచ్చే వాటాల్లో వీళ్ళకు కూడా సహకరించాలి. వాళ్ళకి పూర్తిగా విశ్వాసం కలిగించి వారికి అందరికి కూడా మెడిసిన్ అందేలా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చూడాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ పేషెంట్ డైరెక్ట్గా ఉన్నారు, కొంతమంది వాళ్ళ తరఫున కూడా ఉన్నారు. ఆ తరఫున ఉన్నప్పుడు నేను కూడా మా హస్బెండ్కి ఈ డయాలసిస్ ప్రాబ్లం తోటి ఎంత సఫర్ అయ్యారో చూశాను. ముఖ్యంగా ఈ వీల్ చైర్స్ది అంటే రామయ్య గారు అన్నట్టు ఆయనకి మంచి దృక్పథం వచ్చింది. అలాంటి మనిషి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలి. అంటే మనం వచ్చే మేము కూడా జీతగాళ్ళమే, తీసేసుకున్నాం పోతున్నాం, మేము భరించగలుగుతున్నాము అని కాకుండా మనలాగా మిగతా వాళ్ళు కూడా సఫర్ కాకూడదు అని చెప్పేసి అది ఇంత కృషి చేస్తున్న ఆయనకి ఎప్పుడు కూడా దేవుడు నిండు ఆరోగ్యం ఇవ్వాలి. ఈఎస్ఐ ఆసుపత్రికి ఆధునిక సౌకర్యాలు కల్పించి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు లేబూరు రత్నకుమార్ ఈఎస్ఐ సూపరింటెండెంట్ కు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రికి నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శ్రీధర్ ను ఐఎన్టీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోని పరికరాలను ఆధునీకరించాలని, ఆసుపత్రిలో రోగులకు మౌలిక వసతులు కల్పించాలని, ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రిగా ఉన్న స్థాయిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే ఈ హాస్పిటల్ని ఇంకా ఈ హాస్పిటల్లో చేయాల్సిన చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరణ టైప్లో తీసుకొచ్చి చేయాలన్నటువంటిది మేము సార్ని అడుగుతున్నాం. సార్ కూడా దానికి చాలా చక్కగా స్పందించారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి కూడా సరైనటువంటి నిధులు రావడం లేదు, సరిగా ఇది ఉండటం లేదు కూడా తెలిసింది నాకు. కాబట్టి దాని విషయం కూడా ఒకసారి సార్తో కూడా చెప్పాను. సార్ మీకు ఏం కావాలన్నా కూడా మీరు మాకు కూడా చెప్పండి. యాజ్ ఏ లీడర్లుగా మేము కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి డైరెక్టర్ని, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీని, లేబర్ మినిస్టర్ గారిని వీళ్ళందరూ కూడా కలుసుకుని మన జిల్లాలో ఇంత పెద్ద హాస్పిటల్ ఈరోజు కూడా 50 బెడ్ హాస్పిటల్ ఇంతవరకు కూడా 100 బెడ్ హాస్పిటల్ చేయలేదు. ఆ రోజు ఇంతకుముందు గవర్నమెంట్ చెప్తుంది చేస్తున్నామని ఆ రోజు ఓపెన్ చేసేటప్పుడు మటుకు ఇది 100 బెడ్ హాస్పిటల్ అని కేంద్రం మంత్రి గారు చేసేసి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు కూడా 50 బెడ్ హాస్పిటల్ కానీ ఉంది, కానీ 100 బెడ్ హాస్పిటల్ రాలేదు. అధ్యక్షులు రత్నకుమార్ సారు, మా నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా వచ్చారు, కలిసాము. ఏమంటే కార్మికులు ఎక్కువగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ 200 బెడ్లైనా కూడా చేసే కెపాసిటీ హాస్పిటల్ ఉంది, కానీ 50 బెడ్సే ఉన్నాయి. అది 100 అన్నా వెంటనే పెంచాలని మేము ఆయన కోరినాము. అదే మాదిరిగా మా వంతు సహకారాలు కూడా గవర్నమెంట్తో కూడా మేము కూడా రిప్రజెంటేటివ్ ఇస్తామని కూడా తెలియపరిచాము. వెంటనే మిగతా అది బేసిక్గా హాస్పిటల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని స్టెప్ బై స్టెప్గా పరిష్కారం చేసుకోవాలని తపన ఉంది. దానికి సహాయ సహకారాలుగా సార్ లీడర్లు మనకు రావడము, వాళ్ళు వెన్నుదండి ఉండడం అనేది గొప్ప విషయం. అది కాబట్టి ప్రతి విషయంలో ఈ విషయమే ఈ గవర్నమెంట్ కొంత ఇచ్చినా కానీ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కూడా మనం వేరే ఇండస్ట్రీస్ వారిని దగ్గర వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని హాస్పిటల్ డెవలప్మెంట్ కోసము పాటుపడాలని నా ఉద్దేశం ఒకటి. తర్వాత దాంతోపాటు మన ఈ ఈఎస్ఐ హాస్పిటల్ 50 బెడ్ నుంచి 100 బెడ్ రావాలని ఎప్పటి నుంచో ఉంది అది కోరిక. మన స్టాఫ్ కూడా అందరికీ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, తర్వాత చాలామంది కూడా అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత మళ్ళీ ఇంకా హాస్పిటల్ ఇంకా మన రాయలసీమ జోన్కి ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఒక తలమానికంగా ఉండాలి, స్టేట్లోనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఆ హాస్పిటల్ ఉందా ఎందుకు అనుకుండా హాస్పిటల్ పోయినప్పుడు మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి అనే ఒక మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ తిరువీధుల మహేష్ కు సంఖ్యలు పడ్డాయి. పలు దొంగతనాల కేసులో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరువీధుల మహేష్ మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ.
పోలీసుల కళ్ళుగప్పి దక్షిణాది రాష్ట్రాల్లో చలామణి అవుతున్న నేరస్తుడు. ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఇతనిపై అనేక దొంగతనాల కేసులున్నాయి. విలాసవంతమైన జీవితం గడపడానికి దొంగతనాన్నే ఓ వృత్తిగా ఎంచుకున్నాడు. తాళం వేసిన ఇళ్లు, ఒంటరి మహిళలను టార్గెట్గా పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇలా వరుసగా దొంగతనాలతో ప్రజలకు కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు తిరువీధుల మహేష్ను స్థానిక డిఎస్ఏ మైదానం సమీపంలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 400 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకుని నిందితుని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియా ముందు హాజరుపరిచారు. అలాగే కార్వేటి నగరంలో ఇటీవల పలు చైన్ స్నాచింగ్లకు పాల్పడిన చల్లపాళెం నాగరాజును సైతం అదుపులోనికి తీసుకుని 108 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోస్ట్ వాంటెడ్ దొంగ తిరువీధుల మహేష్పై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో 1, గుంటూరులో 9, కృష్ణా జిల్లాలో 2, విజయవాడలో 4, తిరుపతిలో 4, గుంటూరు అర్బన్లో 2, నెల్లూరు జిల్లాలో 11 కేసులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతన్ని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దొంగతనాల కేసు ఛేదనలో కీలక భూమిక పోషించిన చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డిని, సిఐలు నరసింహరాజు, బాలయ్య, ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఎస్పీ అభినందించారు. ఒక 150 కేసుల దాకా నమోదని తెలుస్తోంది. అతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ దొంగతనం చేస్తున్నట్లుగా మనకి నిర్ధారణ అయింది. వీరి వద్ద నుంచి సుమారుగా మనము 1/2 కిలో బంగారం వరకు సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 70,000 వరకు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ మహేష్ వచ్చేసి తను 12 ఏళ్ల నుంచే ఈ దొంగతనాలు ప్రారంభించాడు. సుమారుగా 20 ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాడు. జైల్లో ఉన్న దీంతో పాటుగా చిత్తూరు టౌన్ సంబంధించి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని ఇంకా కంట్రోల్ చేయడానికి మొత్తం టౌన్ అంతా కూడా మనము ఈ సీసీ కెమెరా సర్వేలెన్స్ పెడుతున్నామండి. ఆల్మోస్ట్ 150 వరకు కెమెరాలు ఇన్స్టాల్ చేసేసాము. ఇంకొక వారం రోజుల్లో అవన్నీ కూడా వర్కింగ్ కండిషన్. ద్విచక్ర వాహనాల చోరీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం వేకువజామున రెడ్డిగుంట వద్ద రెక్కి నిర్వహించిన పోలీసులు 3 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి 19 లక్షల రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని గిరింపేట, సంతపేట, మిట్టూరు, కొంగారెడ్డిపల్లి ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాలు అపహరణకు గురైందన్నారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశానుసారం దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక రెక్కీ నిర్వహించినట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా మంగళవారం వేకువజామున రెడ్డిగుంట సమీపంలో 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఇప్పటికే వరుసగా చిత్తూరు జిల్లాతో పాటు పలు రాష్ట్రాల్లో ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. దీంతో ముద్దాయిలైన అశ్విన్, బాలాజీ, తెన్నెరసుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. అలాగే 19 లక్షల రూపాయలు విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మణిగండన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ యతీంద్ర, ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 2 2 వీలర్స్ను వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి వాళ్ళను ఇంటరాగేట్ చేస్తే సుమారుగా ఒక 15 మోటార్ సైకిళ్ళు వాళ్ళు చిత్తూరు టౌన్ సరౌండింగ్స్లో దొంగతనం చేసినట్లుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 3 కూడా తమిళనాడు రాష్ట్రము అరక్కోణంకు చెందినటువంటి తన్నెరసు, బాలాజీ, అశ్విన్ అని 3. వీళ్ళతో పాటు ఒక మైనర్ పిల్లోడు కూడా ఉంటాడు. ఆ పిల్లోడు అక్కడి నుంచి అబ్స్కాండ్ అవుతాడు. అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ 4 మీద కూడా దొంగతనానికి సంబంధించి దొంగతనం కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 15 వెహికల్స్ను, వీటి విలువ వచ్చేసి సుమారు 19 లక్షల విలువ గల వెహికల్స్, ఇట్లో మంచి కాస్ట్లీ వెహికల్స్ కూడా ఉన్నాయి. జూలై 29, 30, 31 తారీఖుల్లో క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో అండ్ బిల్డ్ టెక్ షో తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించబడుతుందని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంపూర్ణ సహకారం అందిస్తుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వరదరాజన్, ఏజీఎం పద్మావతి విజ్ఞప్తి చేశారు. సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా క్రీడై సంస్థ పనిచేస్తుందని, ఇందుకోసం నిర్వహించే క్రీడై ప్రాపర్టీ ఎక్స్పో అండ్ బిల్డ్ టెక్ షోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వరదరాజన్, ఏజీఎం పద్మావతి విజ్ఞప్తి చేశారు. క్రీడై దశాబ్ద కాలం పైగా నిర్మాణ రంగంలో సేవలందిస్తూ ప్రజల మన్ననలు చూరగొందని తెలియజేశారు. ప్రతి ఏడు క్రీడై ప్రాపర్టీ షో నిర్వహిస్తూ నిర్మాణ రంగం పట్ల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రజలను చైతన్యపరుస్తోందన్నారు. అందులో భాగంగా జూలై 29, 30, 31 తేదీల్లో తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో క్రీడై ప్రాపర్టీ ఎక్స్పో అండ్ బిల్డ్ టెక్ షోను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలియజేశారు. ఔత్సాహికులైన వారికి గృహ నిర్మాణం కోసం రుణ సదుపాయం కూడా కల్పించబడుతుందని తెలియజేశారు. ఈ ఎక్స్పోలో బిల్డర్లే కాకుండా ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్, బ్యాంకులు, బిల్డింగ్ మెటీరియల్ సంస్థలు పాలుపంచుకోనున్నాయని తెలియజేశారు. Tirupati city is emerging a housing hub. So many people are coming and settling at Tirupati. State Bank of India, we are offering lowest interest rate and transparent terms and condition, and there is no hidden charges. We would request all the public to use this property show and choose their dream home in this 3-day property show. Those customers who are having their home loan at the other banks also, it is a golden opportunity for you to have takeover to State Bank of India, and also you can get the top-up loan immediately from State Bank of India. And in fact, we are going to give instant approval on select projects. ప్రజలందరూ హౌసింగ్ లోన్స్ అవైల్ చేసుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. టైఅప్ ప్రాజెక్టుల వల్ల ఉపయోగం ఏమిటంటే దీనివల్ల లీగల్ వాల్యుయేషను మళ్ళీ వేరుగా కస్టమర్స్ చేయించుకోనక్కర్లేదు. సో వాళ్ళకి లీగల్ వాల్యుయేషన్ ఛార్జెస్ మిగులుతాయి. అంతేకాకుండా అతి త్వరగా లోన్ శాంక్షన్ చేయటం కూడా జరుగుతుంది. అందుకని ఈ క్రెడై ప్రాపర్టీ షోలో అందరూ పాల్గొని మా బిల్డర్ టైఅప్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్లోనూ హౌసింగ్ లోన్ అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ముఖ్యంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొకటి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హిడెన్ ఛార్జెస్ అనేది ఏమీ ఉండవు. స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని టీటీడీ స్విమ్స్ ఆసుపత్రి వద్ద బుధవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది స్విమ్స్ ఎంప్లాయీస్ సంఘం నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1998లో అమలు చేసిన అవుట్సోర్సింగ్ పద్ధతిని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారని, వివిధ విభాగాలుగా పనిచేసేటటువంటి సిబ్బందిని అనుభవం, అర్హత, సీనియారిటీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది మరణిస్తే ఆసుపత్రి యాజమాన్యం ఆర్థిక సాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి నెలలో ఒకరోజు శ్రీవారి సుపథం దర్శన భాగ్యం కల్పించాలని తెలిపారు. ఏళ్ల తరబడి చేసే ఉద్యోగులకు నూతనంగా విధుల్లోకి వచ్చిన వారికి నెలసరి జీతాల్లో తేడాలను గుర్తించి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంటే ఒక నెలకు 4 నుంచి 5 వేలు పెట్రోల్కే పోతే మిగతా వాళ్ళు ఎలా గృహ అవసరాలకు ఏమి ఉపయోగిస్తారు, పిల్లల్ని ఎలా చదివిస్తారు, రెంట్ ఎలా కడతారు, ఇవి కూడా స్టేట్మెంట్ వేసి మేము డైరెక్టర్ గారికి ఇచ్చాం. మేడం వచ్చే శాలరీ ఇది, మా ఖర్చులు ఇవి, మీ శాలరీతో మేము ఎలా బతకాలి అని చేశారు. ఈ విధంగా సుప్రీంకోర్టు అయితే సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు, కానీ అది ఇంప్లిమెంట్ లేదు. కనీసం గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంక మేము ఎవరిని అడగాలి చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే జీవోలు, అధికారులు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరిని అడగాల? అందువల్లే ఈరోజు ఈ విధంగా మా సమస్యను తెలియజేయాలా, సీఎం గారికి వెళ్ళాలా, మా ఏం సమస్యలు ఉన్నాయో మాకు చూడాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా 25 సంవత్సరాలు చేసిన వానికి ఒకే జీతము, నిన్న మొన్న చేరిన వానికి ఒకే జీతము. అంటే వీళ్ళు ఇప్పుడు 25 సంవత్సరాలు వర్క్ చేసే స్టాఫ్ నర్స్కి ఎంత స్కిల్ ఉంటుంది, ఈరోజు చేసిన స్టాఫ్ నర్స్ ఎలా స్కిల్ ఉంటుంది? ఒకే శాలరీ అయితే వాళ్ళు ఎలాగ వర్క్ చేయగలుగుతారు? ఇది కూడా ఆలోచించాలి. సీనియారిటీ లేదు. ఒక జిల్లా కలెక్టర్ గారిని అర్బన్ హార్ట్లో కలవడానికి వెళ్తే సార్ మాలో కూడా చనిపోయారు, మమ్మల్ని ఏం చేయమంటున్నారు అంటున్నారే తప్ప, సరే అమ్మా మీకేమైనా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మేము ముందుండి అన్నీ చేస్తాం, మీరు పేషెంట్స్కి మంచి సర్వీస్ చేయండి అంటున్నారే తప్ప శాలరీ పెంచమని అడిగితే ఏమాత్రం దయ చూపించకుండా మమ్మల్ని మీరు జీవోకి మీకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఏ జీవో ద్వారా రిక్రూట్ అయినా సర్వీస్ చేయడానికి మాత్రం మేము కావాలి, జీతాలు ఇచ్చేదానికి మాత్రం మేము పనికిరామా సార్? ఎలా సార్ ఇలా మాట్లాడతారు? మీరు కూడా చిన్న బిడ్డలను కూడా వదిలేసి, మేము ఫ్యామిలీని వదిలేసి కోవిడ్ టైంలో అంతా సర్వీస్ చేస్తే కూడా అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తేడా లేకుండా ఒకే జీతంతో పనిచేస్తున్నాం. మేము ఎన్ని సర్వీస్ తెలుసు 13-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము, అయినా కూడా ఒకే జీతంతో ఇప్పుడున్న నిత్యావసర సరుకులకి, రెంట్కి, అన్నిటికీ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఈవెన్ మేము హాస్పిటల్లో చూపించుకోవాలన్నా కూడా డబ్బులు పెట్టే చూపించుకుంటాం. ఇంత సర్వీస్ చేసుకుంటాం, మాకు ఎలాంటి ఇది లేదు. వెయిటేజ్ మార్క్స్ అయితే మీరు ఏ జీవో ద్వారా మీకు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు, గవర్నమెంట్గా ఇవ్వలేదంటే
డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మిత్ర బృందం ఏర్పాటు చేసిన భారీ పోస్టర్ను ఆవిష్కరించారు. తిరుపతి నగరంలోని పురంధరేశ్వరి కాంప్లెక్స్ వద్ద ఉన్న డాలర్స్ కార్యాలయంలో దివాకర్ రెడ్డి మిత్రులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 10,000 మందికి పైగా అన్నదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. డాలర్స్ గ్రూప్ సంస్థ ద్వారా ఇప్పటివరకు సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలకే ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే నెంబర్ 1 సంస్థగా డాలర్స్ గ్రూప్ అభివృద్ధి చెందిందని చెప్పారు. డాలర్స్ గ్రూప్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఉద్యోగులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి మిత్రులు, ఎస్ఆర్బి 2 వీలర్ అండ్ ఫైనాన్స్ అధినేత హరిప్రసాద్ రెడ్డి, నరసింహులు, అభిమానులు పాల్గొన్నారు. ఇదే విధంగా 200-300 పంచాయతీలలో దాదాపు తిరుపతి మొత్తం మీద, జిల్లా మొత్తం మీద కూడా అతని బర్త్డే వేడుకలు దిగ్విజయంగా జరపబడుతున్నాయి. 500 కాదు, దాదాపు 10,000 మంది వరకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి కాకుండా ఆయన చమరపాకు దివాకర్ రెడ్డి అనే పేరు మర్చిపోయి ఇప్పుడు మన ఆంధ్ర మొత్తం మీద కూడా డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి అంటే పేరు ప్రఖ్యాతులు అయిపోయినాయి. అందులో భాగంగా డాలర్స్ గ్రూప్ నుంచి ప్రతి ఒక్కరికి అతని సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం అయితేనేమి, గుడులకి డొనేషన్స్ ఇవ్వడం అయితేనేమి, నెక్స్ట్ క్రీడాకారులకు యువత క్రీడాకారులందరూ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా డొనేషన్లు ఇచ్చి దేశ విదేశాలకు పంపిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా శ్రీకాళహస్తిలో బిజిలీ మహోత్సవ సదస్సును ప్రారంభించారు. 1,658 కోట్ల రూపాయలతో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను పెట్టడానికి ఖర్చు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ సుబ్బరాజు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఆగదని స్పష్టం చేశారు. ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన బిజిలీ మహోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో విద్యుత్ సంస్కరణల ప్రచార సభ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ సుబ్బరాజు, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను, లఘు చిత్రాలను ప్రదర్శించారు. వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాధారిత ప్రాంతమైన శ్రీకాళహస్తిలో రైతులకు విద్యుత్ శాఖ మరింత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి చేస్తున్న సేవలను, అందిస్తున్న ఉచిత విద్యుత్కు కృతజ్ఞతలుగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తరపున పీఎం మరియు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ రంగంలో అనేక విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించామన్నారు. రాష్ట్రంలో 13,000 కోట్ల రూపాయలతో జీవిత అభివృద్ధి పనులు చేపట్టామని, మన 5 జిల్లాలకు సంబంధించి 1,658 కోట్ల రూపాయలతో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం వల్ల ఉచిత విద్యుత్ ఆగదని, కేవలం విద్యుత్ వినియోగం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ వల్ల పగటిపూట రైతులకు 9 గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు వాసుదేవరెడ్డి, కృష్ణప్రసాద్, దేవికుమార్, కిరణ్, మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ గారిని, బి గారిని కోరేది ఒకటే, మిగతా కాన్స్టిట్యూన్సీ కన్నా మా శ్రీకాళహస్తి పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. బి గారు వింటున్నారా? ఉండేది ఇక్కడే కాబట్టి. ఇంకొకటి స్పెషల్ థ్యాంక్స్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎందుకంటే 400 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినారు. మనం వచ్చినప్పుడు ఇంకా జగనన్న కాలనీకి 10 కోట్లు విలువ చేసిన ఇచ్చాము. అప్పుడు పగలు రాత్రులు కలిపి తర్వాత వాళ్ళ కుమారుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 9 గంటలు కరెంట్ ఇస్తున్నాము. 7 గంటలు 2 టైమ్స్ ఇచ్చేవాడు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు పగలే ఇవ్వాలని సంకల్పంతో, ఆయన సంకల్పం దృఢ సంకల్పంతో 9 hours సప్లై డే టైంలో ఇస్తున్నాము మన రాష్ట్రంలో. అలాగే దీనికోసము మన 5 జిల్లాల్లో దాదాపు 550 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము. అంతకు ముందు మనకు అంటే 9 hours ఒకేసారి. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని చెంగల్వరాయ స్వామి సన్నిధిలో విజ్ఞానగిరిపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరుగుతున్న ఆడికృతిక మహోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు.
ఆలయంలోని అలంకార మండపంలో రాజేష్ గురుకుల్ స్వామి అమ్మవార్లను చక్కగా ముస్తాబు చేశారు. ఈవో సాగర్ బాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల సారథ్యంలో అర్చకులు హారతులు ఇవ్వగా స్వామి అమ్మవార్లను పార్వేటుకు తరలించారు. ఈ ఏడాది ఉత్సవాల్లో ఎలాంటి ఆరోపణలు, విమర్శకు అవకాశం లేకుండా నిర్వహించడంలో ఈవో సూచనలు, అధికారులు, సిబ్బంది సమన్వయం, చొరవ సత్ఫలితాలనిచ్చింది. పార్వేట ఉత్సవాన్ని తేరు వీధి నుంచి ప్రారంభించారు. నెహ్రూ వీధి, ముచ్చాలమ్మగుడి వీధి, బహదూర్పేట, నల్లగంగమ్మ గుడి, బహదూర్పేట, తెట్టు వరకు సాగింది. ఉత్సవంతో పాటు ఈవో సాగర్ బాబు, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, చిన్న ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు, ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, సంబంధం గురుకుల్, మాజీ కౌన్సిలర్ కంఠ ఉదయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తప్పెట్ల మూతతో ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. భారతదేశ మండలి దక్షిణాపథంలో తిరుపతి జిల్లా పవిత్ర స్వర్ణముఖి నదిలో దక్షిణాన విరాజిల్లే రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో శ్రీ కోదండరామస్వామివారి భజన మందిరంలో 75వ మహాలక్ష్మి వ్రత మహోత్సవం నిర్వహించనున్నారు. భారతదేశ మండలి దక్షిణాపథంన తిరుపతి జిల్లా పవిత్ర స్వర్ణముఖి నదికి దక్షిణంగా విరాజిల్లుతూ రామచంద్రాపురం నడవలూరు గ్రామంలో శ్రీ కోదండరామస్వామివారి భజన మందిరం స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ నెల 28వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు లోక కళ్యాణార్థమై అర్చకులు కృష్ణమూర్తి అయ్యంగార్ సారథ్యంలో 75వ శ్రీ జగన్మంగళ సౌభాగ్య దేవత మహాలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నారు. గ్రామస్తులందరూ కలిసి ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మహాలక్ష్మి వ్రత కార్యక్రమ కరపత్రాలను కృష్ణమూర్తి అయ్యంగార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 28వ తేదీ గణపతి హోమంతో ప్రారంభమై 6వ తేదీ పుష్పయాగంతో ముగుస్తుందని, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 5వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరవుతారని, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో చలువు పందిళ్లు, దీపాలంకరణ, ఆలయ అలంకరణ, ప్రతిరోజు గ్రామోత్సవం ఉంటుందని, ఈ మహత్తర సౌభాగ్య వ్రతానికి సమీప ప్రాంత ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడవలూరి నారాయణరెడ్డి, ముచ్చలి భాస్కర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుమలలో ఓ కొండ జర్రిపోతూ హల్చల్ చేసింది. దాదాపు 7 అడుగుల పొడవున్న జర్రిపోతూ అడిషనల్ ఈవో క్యాంప్ కార్యాలయం ముందు తారసపడింది. రోడ్డుపై జర్రిపోతును చూసిన భక్తులు భయాందోళనలకు గురై కేకలు వేస్తూ పరిగెత్తగా అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే పాములను పట్టడంలో నేర్పరి అయిన భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 7 అడుగుల పొడవున్న జర్రిపోతును అత్యంత చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాడి పరిశ్రమకు నిలయమైన చిత్తూరు జిల్లాలో పొంగనూరు పశు సంపద దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిందని, పొంగనూరు పశు సంపద పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గంలోని పశు పరిశోధన కేంద్రంలో పశు సంపద ఉత్పత్తి కోసం నూతనంగా నిర్మించిన ఐవీఎఫ్ ల్యాబొరేటరీతో పాటు నూతనంగా నిర్మించిన లైబ్రరీని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ మిషన్ పొంగనూరు కోసం 70 కోట్ల రూపాయలు కేటాయించామని, ఇందులో భాగంగా ఐవీఎఫ్ టెక్నాలజీతో పొంగనూరు పశువుల పెంపుదలకు ల్యాబొరేటరీ ఏర్పాటు చేశామన్నారు. ఈ జాతి పశువును విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచే ఈ పశు సంపద అత్యంత ప్రాముఖ్యత సాధించిందన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు సంచార పశు వైద్యశాలలతో పాటు అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశామని, అలాగే పశువులకు అవసరమైన దాణాను కూడా సబ్సిడీతో రైతులకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ క్లినిక్లతో పాటు ప్రతి నియోజకవర్గానికి మరో అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ పలమనేరులో ఈ ఎల్ఆర్ఎస్లోనే మరొక 1 కోటి రూపాయలతో శాంపుల్ కలెక్షన్ కోసం చక్కనైనటువంటి బిల్డింగ్ ఈ అడవిలో కట్టడం జరిగింది. మామూలుగా మనం చూడడానికి ఎలా ఉంటుందంటే ఇంత లోపల మీరు కట్టారేంటి, ఈ అడవిలో కట్టారేంటి అన్నటువంటి డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆగస్టు నెల 1 నుంచి సినిమా షూటింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాతలపై వకాలత్ నామచిత్ర నిర్మాత హీరో సురేష్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వకాలత్ నామచిత్రం నిర్మాణానికి సంబంధించిన పోస్టర్లను కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేష్ బాబు మాట్లాడుతూ సినిమా బడ్జెట్ కంట్రోల్ చేసేందుకు ఆగస్టు 1 నుండి షూటింగులను నిలిపివేస్తున్నట్లు సినీ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. వారికి ఎవరు అధికారం ఇచ్చారని మండిపడ్డారు. యూనియన్ల పేరుతో పూర్తిగా వ్యవస్థను కొంతమంది భ్రష్టు పట్టిస్తున్నారని, తనకు ఎలా
ఎలాంటి యూనియన్ అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యవస్థను రూపుమాపేందుకు మా యొక్క సంస్థ ముందుంటుందని తెలిపారు. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు ఎవరు చేయమన్నారని తెలిపారు. చిన్న సినిమాలను నిర్వీర్యం చేసే విధంగా చిన్న సినిమాలు ఆడనివ్వకుండా కొంతమంది సినిమా హాళ్లను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని తెలిపారు. ప్రొడ్యూసర్లు కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్లని తారతమ్యత చూడకూడదన్నారు. దీని కారణంగా ఈరోజు చలనచిత్ర పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ఆగస్టు 21 హైదరాబాద్లో అతిరథ మహారాజులు, ఇండస్ట్రీ పెద్దలు, ఆఫీసర్స్, నా ఫ్యాన్స్ వందల్లో వేలల్లో వస్తున్నారు. ఆ రోజు గ్రాండ్ లాంచింగ్ ఉండబోతుంది. ఆ లాంచింగ్ అనౌన్స్మెంట్ చేయడానికే ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. వకాలత్నామా సురేష్ బాబు ద ప్రొటెక్టర్ అంటే అడ్వకేట్కి కానీ మీరు ఎవరన్నా ప్రాబ్లం ఉంది అని వచ్చి వకాలత్నామాలో సంతకం పెడితే ప్రాణం పోయిన మీ ప్రాణాలని మానాలని కాపాడుతామని మనసా వాచ నమ్మి మేము సంతకం పెట్టి ఆ వకాలత్ని కోర్టులో వేస్తాం. ఒక్కసారి ఆ వకాలత్ కోర్టులో పడిన తర్వాత ప్రతి అడ్వకేట్ మా క్లయింట్ల కోసం ప్రాణాలు తెగించి కూడా ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా భయపడకుండా ధర్మం వైపు ఉండి న్యాయాన్ని బతికించడం కోసం మేము చేస్తున్న యజ్ఞమే వకాలత్నామా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అదనపు ఆదాయమే ప్రభుత్వ ధ్యేయం. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. తిరుపతి వినాయక సాగర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి. వినాయక చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే వర్తింపజేయాలి. స్విమ్స్ ఎంప్లాయీస్ సంఘం నాయకులతో కలిసి ఆసుపత్రి సిబ్బంది ధర్నా. మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ తిరువీధుల మహేష్ అరెస్ట్. 400 గ్రాముల బంగారం స్వాధీనం. మరో కేసులో ద్విచక్ర వాహనాలు దొంగిలించే 3 అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 19 లక్షల రూపాయలు విలువ చేసే 15 ద్విచక్ర వాహనాల స్వాధీనం. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.